శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. బీఆర్ఎస్ నేతలు గాంధీ ఇంటికి వచ్చే అవకాశం ఉందని 200 మందితో పోలీసులు పహారా కాస్తున్నారు. కాలనీ మొత్తం పోలీసుల ఆధీనంలోకి తీసుకున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు. గత 4 రోజుల నుంచి గాంధీ ఇంటి చుట్టూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా కౌశిక్ రెడ్డి ఇంటికి గాంధీ వెళ్లడంతో రాష్ట్రంలో రాజకీయ రగడ రాజుకుంది. ఇక గాంధీ ఇంటికి వెళ్లి తిరుగుతామని కౌశిక్ రెడ్డి అన్నారు. దీంతో బీఆర్ఎస్ నేతలు గాంధీ ఇంటికి వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు మరోసారి భారీగా మోహరించారు. ఇక గాంధీ ఇంటి దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, 3 రోజుల క్రితం నెలకొన్నటువంటి ఇద్దరి మధ్యల వివాదం కాస్త ఆ కాలనీ వాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్యలు కూడా ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తా ఉన్నాయి. మొన్నటికి మొన్న కౌశిక్ రెడ్డి ఇంటి పైన దాడి చేయడము, ఇప్పుడు అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లి తీరుతానంటూ కూడా బీఆర్ఎస్ నేతలను చూస్తున్నటువంటి సవాళ్ళని దృష్టిలో పెట్టుకుని రోజువారీగా పోలీసులు అక్కడ పకడ్బందీమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు కూడా అరకపూడి గాంధీ ఇంటి నివాసంలో సుమారు 200 మందికి పైగా పోలీసులు మోహరించి అక్కడ అడిషనల్ సెక్యూరిటీని ఏర్పాటు చేసి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ ఇద్దరి మధ్యలో నెలకొన్నటువంటి వివాదం కాస్త అక్కడ కేంద్ర సంబంధించి వ్యవహారంలో ఇటు అరకపూడి గాంధీ కాలనీ నివాసితులు అయితే రావడానికి పోవడానికి ఆదివారం చుట్టాలతో సహా ఇంట్లో తీసుకురావాల్సినటువంటి నిత్యావసర సరుకుల విషయంలో కూడా ప్రతిదీ పోలీసులు అడ్డుకొని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారన్నటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ నెలకొంది. ఈ రోజు బ్యారిగేడ్స్ ఏర్పాటు చేసి అరకపూడి గాంధీ ఇంటి వైపుకు బీఆర్ఎస్ నాయకులు వస్తారనే ముందస్తు సమాచారం మేరకు మొన్న జరిగినటువంటి పడి కౌశిక్ రెడ్డి ఇంటి వ్యవహారంలో పోలీసుల ఫెయిల్యూర్ గా భావించి పోలీసులు తప్పిదోవ, పోలీసులు అక్కడ ఏమాత్రం రెస్పాండ్ అయ్యి ఉంటే ఇంత పెద్ద ఇష్యూ జరిగేది కాదు, పోలీసులు సరైనటువంటి బందోబస్తు ఇవ్వకపోవడంతో ఈ ఘటన జరిగింది అంటూ కూడా బీఆర్ఎస్ వైపు నుంచి వస్తున్నటువంటి విమర్శల నేపథ్యంలో అరకపూడి గాంధీ ఇంటి సమీపంలో కూడా 200 మంది పోలీసులు బ్యారిగేట్లను ఏర్పాటు చేసి ఆ కాలనీలో ఉన్నటువంటి స్థానికులందరినీ కూడా నిత్యం తనిఖీలు చేస్తూ ఒకరిని అనుమతిస్తా ఉంటుంటే మాత్రం స్థానికుల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకత ఎదురవుతా ఉంది. ఏ క్షణంలోనైనా అరకపూడి గాంధీ ఇంటి సమీపంలోకి బీజేపీ నాయకులు బీఆర్ఎస్ నాయకులు చేరుకొని ఖచ్చితంగా గాంధీని క్వశ్చన్ చేసి తీరుతామని, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా ఈ విషయాన్ని ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాము, దీనిపైన గాంధీ సమాధానం ఏంటో అనే దానిపై కూడా తెలుసుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి దాడి తర్వాత అరకపూడి గాంధీ ఇంటిపై కూడా మేము దాడి చేస్తాము అంటూ కూడా ఏదైతే పిలుపునిచ్చారో దాన్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఈ పకడ్బందీ చర్యల్లో భాగంగా ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. శివ, అయితే మొత్తం ఈ రగడంతా ఈ రకంగా కంటిన్యూ అవుతుంటే స్థానికులు ఇబ్బందులు మాత్రం ఎవరూ పట్టించుకోవట్లేదు కదా రవితేజ, ఏంటి స్థానికులు ఏమంటున్నారు? ఈ తరహా పోలీసుల మోహరింపు ఇలానే కంటిన్యూ అయితే వారు ఇంకా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సిచ్యువేషన్ ఉంది కదా. పోలీసుల వైపుల నుంచి మాత్రం ఎక్కడ ఏ ఘటన జరిగినా ఎవరికి ఈ దాడి చేసుకోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంటుంది కాబట్టి ఎప్పుడో ఒకసారి ఇలాంటి ఘటనలు జరుగుతాయి కానీ నిత్యం ఇలాంటి పికెట్స్ కానీ పహారా కానీ అక్కడ ఏర్పాటు చేయడము, సిచ్యువేషన్ ని బట్టి స్థానికులు కూడా పోలీసులకు సహకరించాలనేది మాత్రమే పోలీసుల వాదనలు. 1 రోజు 2 రోజులు దాదాపు 3-4 రోజుల నుంచి ఆ కాలనీ అంతా కూడా పోలీసులు ఆధీనంలోకి తీసుకొని ఆదివారం రోజు కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్లాలన్నా, ఎవరైనా చుట్టాలు ఇంటికి రావాలన్నా కూడా పోలీసులు పకడ్బందీగా అనుమతి తీసుకొని పదే వారిని ఆపి క్షుణ్ణంగా తనిఖీలు చేసి వీరు బీఆర్ఎస్ పార్టీ నాయకుల లేదా స్థానికుల ఇట్లా వరుసగా రకరకాలుగా వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్లపై మాత్రం స్థానికులు కొంత ఆవేదనలో ఉన్నప్పటికీ పోలీసులు మాత్రం ఈ ఘటన పూర్తి స్థాయిలో ఫుల్ స్టాప్ పడేంత వరకు కూడా తమకు సహకరించాలంటూ మాత్రం ఒక పక్క ప్రాధేయపడుతూ పోలీసులు ఈ డ్యూటీస్ కొనసాగిస్తా ఉన్నారు. ఏ మూమెంట్ లో ఇటు పడి కౌశిక్ రెడ్డి ఇంటి పైన ఏం జరగబోతా ఉంది, ఇటు గాంధీ ఇంటి సమీపంలో ఏం జరగబోతోంది అనేది మాత్రం ఈ 2 చోట్ల కూడా కొంత ఉత్కంఠ నెలకొన్నటువంటి పరిస్థితి కాబట్టి 2 చోట్ల కూడా పోలీసులు పకడ్బందీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి బ్యారిగేట్లను పెట్టి ఆ బ్యారిగేట్లను దాటి ఎవరు కూడా ఆందోళనకారులు ఎవరింటికి వెళ్లి దాడి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే రానున్నటువంటి పండుగలని దృష్టిలో పెట్టుకొని ఇదేమైనా ప్రాంతాల వారీగా గొడవలకు దారితీయడము లేదా మత ఘర్షణలు క్రియేట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. రానున్నటువంటి పండుగలు మిలాదుల్ నబీ ఒక పక్కగా ఇటు హిందువులకు చెందినటువంటి గణేష్ నిమజ్జనం జరగబోతోంది. 2-3 రోజులు ఉన్నాయి కాబట్టి ఎక్కడైతే ఈ గొడవలు ఆందోళనకు జరిగేటువంటి
ఏరియాలలో మాత్రం పోలీసులు పకడ్బందీగా ఈ బ్యారిగేట్లన్నీ పెట్టి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది శివ. మరోవైపు ఇటు బీఆర్ఎస్ నేతలు ఎందుకు వెనక్కి తగ్గడం లేదు? ఇప్పటికే ఈ సమస్య దాదాపు 3 రోజులకు పైగా నలిగినటువంటి సిచ్యువేషన్. కొంత మేధావులు కూడా సూచిస్తున్నారు కదా, ఈ రకమైనటువంటి ధోరణి కరెక్ట్ కాదు, ఇప్పటికే గాంధీ చేసింది తప్పు అన్నారు. అలాగే కౌశిక్ రెడ్డి చర్యలు చూపించడం ఇదంతా కూడా తప్పు అంటూ కూడా కొంత సంయమనం పాటించారని ప్రతి ఒక్కరు కూడా సూచిస్తున్నారు కదా. అయినా ఎందుకు ఇటు ఇరువురు కూడా తగ్గనటువంటి సిచ్యువేషన్ నెలకొందనుకోవాలి రవితేజ? సో ఒకే పార్టీలో ఉన్నటువంటి నాయకులు కాబట్టి ఇటీవలే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అరకెపూడి గాంధీ కాంగ్రెస్ లోకి జాయిన్ అయ్యాడు. అయినా కొన్ని రోజుల పాటు ప్రచారం సాగినప్పటికీ మళ్ళీ పిఏసీ చైర్మన్ గా గాంధీ పేరుని ప్రస్తావనకు తీసుకురావడము, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి పిఏసీ చైర్మన్ గాంధీకి ఇచ్చారంటూ కూడా బీఆర్ఎస్ నుంచి వైపు వస్తున్నటువంటి వాదనలు. ఇటు పడి కౌశిక్ రెడ్డి అయితే ఏకంగా తన నోరు అదుపులో పెట్టుకోకుండా పర్సనల్ గా గాంధీపై అటాక్ చేసేటువంటి ప్రయత్నం చేయడంతో ఇష్యూ అక్కడి నుంచి కూడా స్టార్ట్ అయ్యి అటు గాంధీ కూడా ఎక్కడ తగ్గకుండా పడి కౌశిక్ రెడ్డి వ్యవహారం గతంలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు అతనికి ఇస్తున్నటువంటి తీరు దానిపైన కూడా ఇతను క్వశ్చన్ చేయడంతో మాత్రం ఇద్దరు పర్సనల్ అటాక్సింగ్స్ కి వెళ్లడం కారణంగానే ఇద్దరి మధ్యలో ఈ వివాదం నెలకొంది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చింది. ఏకంగా గాంధీ తమ అనుచరుల బృందంతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఇటీవలే కాంగ్రెస్ లో జాయిన్ అయినటువంటి ఫాలోవర్స్ అందరూ కూడా ఒక్కసారిగా తన ఇంటిపైకి వెళ్లి ఇంటిపై అద్దాలు ధ్వంసం చేయడము, కోడిగుడ్లతో దాడి చేయడము, టమాటాలతో దాడి చేయడము, వచ్చినటువంటి సిబ్బందిని అడ్డుకోవడము, అక్కడ ఉన్నటువంటి స్థానికులకు కూడా భయభ్రాంతులకు గురి చేయడము, మొత్తం కమిటీ అక్కడ ఉన్నటువంటి కాలనీనంతా కూడా కమిటీ సభ్యులంతా కూడా ఒక్కసారిగా పరుగులు తీసినటువంటి విధంగా అక్కడ సిచ్యువేషన్ నెలకొంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకునే పోలీసులు ఈ ఏర్పాట్లు చేయడము. వీరు కూడా కౌశిక్ రెడ్డి నిన్న మొన్న మాట్లాడుతూ తమ పార్టీ గౌరవ అధ్యక్షులైనటువంటి కేసీఆర్ ఎలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడొద్దంటూ కూడా మాకు క్లియర్ ఆదేశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పటి వరకు మేము ఎలాంటి ప్రతిచర్యలకు పాల్పడలేదు అంటూ మాత్రం ఇటువైపు నుంచి వస్తున్నటువంటి వాదన. ఏది ఏమైనప్పటికీ ఇద్దరు వైపుగా వస్తున్నటువంటి ఇష్యూస్ ని మాత్రం కొంత గందరగోళమైనటువంటి సిచ్యువేషన్, ఎవరు ఏ పార్టీలో ఉన్నారు, ఎవరు ఏ పార్టీతో సపోర్ట్ తో ఈ దాడులకు పాల్పడతా ఉన్నారు అనే దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది శివ.